హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ తమ్నేల్ చూస్తున్నారు కదా, తెలంగాణ ల్యాండ్ సర్వేయర్. ఎవరైతే సివిల్ ఐటీఐలో డ్రాఫ్ట్ మ్యాన్గా చేసిన వాళ్ళు, తర్వాత డిప్లొమాలో సివిల్ చేసిన వాళ్ళు, బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు అండ్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్తో పాటుగా 60% ఉన్న వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. లాస్ట్ డేట్ వచ్చేసేసి మే 17th. ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోవచ్చు. ఎందుకంటే సో లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది ఇన్ ఫ్యూచర్లో కూడా ఒక మంచి సైడ్ ఇన్కమ్గా కూడా మనకు ఉంటుంది. రెగ్యులర్గా చేసే జాబ్ కంటే సపరేట్గా సైడ్ ఇన్కమ్గా కూడా మనకు ఉంటుంది కాబట్టి అది బెనిఫిట్ ఉంటుంది. సో ఇంకెవరైనా అప్లై చేయకపోతే ఎలా చేయాలో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. రేపే లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. దెన్ విల్ డిస్కస్ ఫ్యూ పాయింట్స్. దీంట్లో లైసెన్స్ సర్వే ట్రైనింగ్ 2025 మనం తాలీం అని చెప్తా ఉంటాం. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ద్వారా మనకు 50 days ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ భూభారతి చట్టం అనే దాన్ని తీసుకొస్తుంది. ఆ చట్టంలో భాగంగా ప్రతి ఒక్క రైతుకు సంబంధించి కొత్త పట్టా బుక్ ఇవ్వనే ఉంది. ఆ పట్టా బుక్ పైన ఆ రైతు యొక్క ల్యాండ్ ఏ విధంగా ఉందో ఆ మ్యాప్ అనేది దాని మీద ప్రింట్ చేయడం కోసము వీళ్ళు ఈ సర్వేయర్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఆ ల్యాండ్ని సర్వే చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో దానికోసమే ఒక 5,000 మంది వరకు లైసెన్స్ సర్వేయర్ కావాలని సో గవర్నమెంట్ అనుకుంటుంది. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరు ఎలిజిబుల్ అనే విషయాలు కూడా మనం మాట్లాడదాం. దాని యాక్చువల్లీ 5th మే రోజు వచ్చింది మనకు. సో లాస్ట్ డేట్ వచ్చేసేసి 17th మే, అంటే రేపే లాస్ట్ డేటు. సో ఎంపికైన వారి జాబితా 22 మే, అంటే 22nd మే రోజు మనం మెయిల్ ఐడి ఇస్తాము, దాంతోపాటు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. దానికి మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. అండ్ తర్వాత 26th నుంచి ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ఎక్కడెక్కడ ఉంటుందంటే సో మనకున్న 33 డిస్ట్రిక్ట్స్లోని హెడ్ క్వార్టర్స్లలో మనకు ఉంటుంది అన్నట్టు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలా క్వశ్చనింగ్ ఉన్నాయి. వాటికి ఆన్సర్ చేయడానికి ఎవడు ముందుకు లేడు. ఒక 3 నెంబర్లు ఇచ్చారు. నేనైతే ఆ 3 నెంబర్లకు సుమారుగా ఒక 70 సార్లు కాల్ చేసి ఉంటా. రింగ్ అవుతుంది కానీ దెర్ ఈజ్ నో రెస్పాన్స్. రైట్ నాన్న, ఎవరు మరి దీనికి ఎలిజిబుల్ అంటే అందరు ఎలిజిబులే. వయస్సు కనుక మనం తీసుకుంటే నాన్న ఏజ్ ఓసీ బీసీ వాళ్ళకు 18 years నుంచి 35 years వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 to 40 years వరకు ఉండాలి. సో క్వాలిఫికేషన్ కనుక మనం కన్సిడరేషన్ చేస్తే నాన్న ఇంటర్మీడియట్ మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, దాంట్లో మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో మీకు 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. 60% మార్కులు వచ్చి ఉండాలి. మ్యాథ్స్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఐటీఐ కనుక మీరు చేస్తుంటే దాంట్లో సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్గా మీరు చేస్తుంటే ఓకే. సరే, ఇంటర్ చేసిన వాళ్ళు ఐటీఐ అట్లేం అవసరం లేదు. నీకు ఓన్లీ ఐటీఐ క్వాలిఫై ఉందా, డ్రాఫ్ట్ మ్యాన్గా సివిల్గా చేసి ఉన్నావు, యు ఆర్ ద ఎలిజిబుల్. ఒకవేళ ఇంటర్మీడియట్లో నువ్వు మ్యాథ్స్ సబ్జెక్ట్తో పాటుగా 60% మార్కులు ఉన్నాయా, నువ్వు ఎలిజిబుల్. లేదు డిప్లొమా చేశాను నేను సివిల్ డిప్లొమా చేశాను అనుకునే వాళ్ళు ఎలిజిబుల్. దానికి మార్కులు అవసరం లేదు. అండ్ బీటెక్లో సివిల్ కనుక చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఫీజు కనుక తీసుకుంటే అండ్ నీకు ఒక కన్సిడరేషన్ ఏంటంటే ఫీజు రిఫండ్ అనేది ఏం లేదు అని మనకు అక్కడ మెన్షన్ చేశారు. ఓసీ వాళ్ళకైతే 10,000 ఫీజు పే చేయాలి. ఇది ముందే చేయాలి, అప్లై చేసేటప్పుడే, సెలెక్ట్ అయిన తర్వాత కాదు. బీసీ వాళ్ళు 5,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2,500 కట్టుకోవాలి. అండ్ దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ఫీజు 1,000, ట్రైనింగ్ ఫీజు ఈ విధంగా మనకు ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు ఫీజు కట్టాలి అన్న డౌట్ కూడా వస్తుంది. అది కూడా నేను చెప్తాను ఒకసారి. అవసరమైన సర్టిఫికేట్లు, మరి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కనుక మనం అప్లై చేసుకుంటే మనకు కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటంటే మనకు ఈ ఎస్ఎస్సి ఇంటరు మిమ్మల్ని ఎవరు ఏం అడగరు. సో సింపుల్గా మీకు కావాల్సింది ఏంటంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఒకవేళ నువ్వు ఐటీఐ చేస్తుంటే నీకు 10th అడుగుతాడు. ఒకవేళ నువ్వు డిప్లొమా చేస్తే డిప్లొమా సర్టిఫికేట్, ఫైనల్ సర్టిఫికేట్ కావాలి. బీటెక్ చేసుకుంటే బీటెక్ సిఎంఎం కావాలి, ఎందుకంటే పర్సంటేజ్ కూడా దాంట్లో అడుగుతాడు. అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను, నేను ఫిల్ చేసి ఉంది, అది చూపిస్తాను. తర్వాత నువ్వు ఒకవేళ కేటగిరీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డు ఉండాలి, దాంతోపాటుగా ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. సో మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో ఉంటే సరిపోతుంది. మరి ఎక్కడ అప్లై చేయాలి అనే పాయింట్ కూడా నేను మాట్లాడతాను. దరఖాస్తు ప్రక్రియ కేవలము మీ సేవా సెంటర్లో మాత్రమే మనం దీన్ని అప్లై చేయాలి. ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయడానికి లేదు. కేవలము మీ సేవా సెంటర్లో మాత్రమే మనం వెళ్ళి అప్లై చేయాలి. సో మీ సేవా సెంటర్కి తీసుకొని వెళ్తే వాళ్ళే అప్లై చేస్తారు. మొత్తము ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ మనకి ఇచ్చేయాలి. 17th లాస్ట్ డేట్ ఆన్లైన్ ఇదంతా. మనకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే
వాళ్ళు అప్లై చేస్తారు. ఆ ఫామ్ నేను చూపిస్తాను. దాని ఇది మనకు ఫాము, అక్కడ మనకు వాళ్ళు ఇచ్చే ఫామ్ ఇది. సో దీంట్లో కనుక మనము ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. సో గవర్నమెంట్ లైసెన్స్డ్ సర్వేయర్ ట్రైనింగ్ అకాడమీ, తాలీం అంటాం మనం, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది నాన్న. ఇది మనకు మీ సేవలో వాళ్ళు ఇస్తారు మనకు. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్, యాజ్ ఫర్ ఎస్ఎస్సిలో ఎలా పేరు ఉంటే అలానే మనం ఫిల్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ మనం రాస్తాము, ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ రాస్తాము. డేట్ ఆఫ్ బర్త్ నాన్న, యాజ్ ఫర్ మన ఎస్ఎస్సి ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఇది రాస్తాము. దాంతోపాటుగా ఏజ్, నేషనాలిటీ, రిలీజియస్ గురించి రాస్తాము. ఒకవేళ మనం క్యాస్ట్ అనుకుంటే ఆ క్యాస్ట్ దానిపైన మనం టిక్ పెట్టాలి ఇక్కడ. సో టిక్ పెట్టేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత మనకు ఎస్టీ అంటే ఇప్పుడు ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ ఇక్కడ రాస్తాము ఆపోజిట్లో. ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి. తర్వాత అడ్రస్ నాన్న, పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, స్ట్రీటు, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అవన్నీ అడ్రస్ రాస్తాము. తర్వాత అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్, అంటే మనకేమన్నా లెటర్ రావాలన్నా ఎక్కడికి రావాలి, పర్మనెంట్ అడ్రస్ ఉంటే అదే రాసుకోవచ్చు. మీరు వేరే ప్రాంతంలో రెంటెడ్ కనుక ఉంటే ఆ ప్రాంతం పేరు ఆ డీటెయిల్స్ రాసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. ఇది ఫస్ట్ ఫామ్ నాన్న. సెకండ్ ఫామ్ దాని కంటిన్యూటీ, ఇది మన అడ్రస్కి కంటిన్యూటీగా అనే ఉంటుంది, అడ్రస్కి కంటిన్యూటీగా ఉంటుంది. తర్వాత నన్ను ఇక్కడ మనకు సో తర్వాత మనం ఇక్కడ తీసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటిది అంటే బీటెక్ ఉంటే బీటెక్, తర్వాత డిప్లొమా ఉంటే డిప్లొమా, ఐటీఐ ఉంటే ఐటీఐ, యాజ్ ఫర్ వాడు ఎట్లయితే అడిగాడో దాని ప్రకారంగా. సో ఇది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. తర్వాత పర్సంటేజ్ నాన్న, అంటే మనకు బీటెక్గా అయితే బీటెక్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, డిప్లొమా అయితే డిప్లొమాలో ఎంత వచ్చింది, ఐటీఐ అలా ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మనం ఇక్కడ యాక్యురేట్గా మెన్షన్ చేయాలి. మనకు బీటెక్ సిఎంఎం ఉంటుంది కదా, దాంట్లో ఉన్న పర్సంటేజ్ వేయాలి. ఆ సిఎంఎం ఏదైతే మనం పర్సంటేజ్ చెప్తున్నామో అదే వాడు అప్లోడ్ చేస్తాడు అన్నట్టు. మళ్ళీ ఇక్కడ సిఎంఎంలో మార్క్ ఇచ్చి నువ్వు ఒరిజినల్ డిగ్రీ పెట్టినా అనుకో, దాంట్లో పర్సంటేజ్ ఉండదు, మీకు తెలిసిందే అది. తర్వాత కాంటాక్ట్ నెంబర్ రాస్తాం నాన్న. ఫీ డీటెయిల్స్ అంటాము, ఇది మనం డీడీ తీయాలంటాడు, ఇదంతా మనకు అవసరం లే, వాడు మీ సేవ కూడా చూసుకుంటాడు. అయితే ఇక్కడ ఈ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఈ డిక్లరేషన్లో మనకేంటంటే వాడు మళ్ళీ మనకు రిటర్న్ బ్యాక్ అమౌంట్ ఇస్తాడనేసి లేదు. ఒకవేళ మనం ట్రైనింగ్లో సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, గాంధీ గారి ఖాతా అన్నట్టు. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడే ఇందాక మెన్షన్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం పే చేయాలి, అది మనం పే చేయాలి. ఇక్కడ చూడండి ఈ పాయింట్ చూడండి ఇక్కడ, ద ట్రైనింగ్ ఫీ వన్స్ పెయిడ్ బై మీ షల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ద సర్వీస్ ఇస్ ప్రొవైడెడ్ బై ది మీ ఆఫ్టర్ ద గెటింగ్ లైసెన్స్ ఈజ్ ఓన్లీ. సో నువ్వు వన్స్ ఫీజు అప్లై చేసుకున్నాక నువ్వు సెలెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే 5,000 మందికే కదా, మస్తు మంది చేస్తారు అన్నట్టు. నీకు ఫీజు అనేది వెనక్కి రాదు. ఎవడైనా సెలెక్ట్ అయిన తర్వాత వాడు ఫీజు పే చేయాలని ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ముందే ఫీజు చేసుకుంటున్నాడు, మళ్ళీ రావు గాంధీ గారి ఖాతా. అందుకనే ఆలోచించి చేసుకోండి. రేపు ఒక్కరోజే ఉంది 17th, మీ సేవా సెంటర్లో వెళ్తే వాళ్ళు చేస్తారంటూ. అండ్ వన్స్ మనం అప్లై చేసుకున్న ఇక్కడ మనకేంటంటే డేటు, సిగ్నేచరు, అన్ని ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం ఇవన్నీ మనకు ఉంటాయి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అన్న, మనం ఏదైతే అప్లై చేసుకున్న తర్వాత మీ సేవ వాడు మనకు ఈ కరస్పాండెన్స్ తోటి మనం పే చేసినట్టు మనకు ఒక అథెంటికేషన్ ఇస్తాడు. సో ఇలా మనకు స్టాంప్ వేసిస్తాడు, ఈ పైన దాంతోపాటు చలాన్ మనం కట్టినట్టు రిసిప్ట్ కూడా మనకు వస్తుంది అన్నట్టు. మనం క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకున్నప్పుడు ఎట్లా వస్తుందో ఆ విధంగా మనకు ఈ పర్టికులర్ కన్సిడరేషన్ అనేది సో రావడం జరుగుతుంది అన్నట్టు. ఇది సో లైసెన్స్డ్ సర్వేయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న. సో కేవలం మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 17th లాస్ట్ డేట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. అమౌంట్ రిటర్న్ వస్తాయనేసి మనకు లేదు, అక్కడ మెన్షన్ చేశాడు, రిటర్న్ రావు. అండ్ ఇంకోటి 33 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో ట్రైనింగ్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇంకో డిస్ట్రిక్ట్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చా అంటే దానికి సమాధానం చెప్పడానికి ఎవడూ లేడు. వన్స్ సెలెక్ట్ అయిపోయినాక ఏముంటుందో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మిత్రులు ఏంటంటే జాబ్ కోసం హైదరాబాద్లో వచ్చి ఉంటాము, మన ప్లేసెస్ వేరే వేరే డిస్ట్రిక్ట్లలో ఉంటుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ అయ్యామనుకోండి, మనం ఇక్కడ జాబ్ చేసుకోవాలన్నా లేకుంటే ఆ డిస్ట్రిక్ట్లో వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోవాలనేది క్వశ్చన్ మార్క్. ఒక 3 నెంబర్లు ఇచ్చారు కానీ దానికి ఎవరు ఎత్తేటోడు లేడు. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. రేపు లాస్ట్ డేట్ 17th May ఈజ్ ద లాస్ట్ డేట్ నాన్న. బట్ సెలెక్ట్ అయితే లైసెన్స్ వచ్చిన తర్వాత ఇట్స్ ద బ్యూటిఫుల్ అన్నట్టు మీకు సపోర్టెడ్గా సైడ్ ఇన్కమ్ లెక్క వస్తుంటుంది.
ఎందుకంటే లైసెన్స్డ్ కాబట్టి ఊర్లలో కూడా మనకు చాలా సర్వే చేపిస్తుంటారు ఎండాకాలంలో. అన్నిటికీ మనం సర్వే చేసుకోవచ్చు కాబట్టి బెస్ట్‌గానే చెప్పుకోవచ్చు. బట్ కొంత అమౌంట్ బేర్ చేసుకోవాలి. ఎందుకంటే గాంధీ గారి ఖాతా అన్నట్టు. బట్ బాగుంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అన్న. సో రెగ్యులర్‌గా మనకు జియోగ్రఫీ దాంతోపాటు తెలంగాణ మూవ్‌మెంట్ కల్చర్ క్లాసెస్ కూడా అవుతా ఉంటాయి దీంట్లో. ఇది మన ఛానల్ నాగ్ సర్ క్లాస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో ఇందాక అప్లికేషన్ ఏదైతే చూపించానో అది నాదే. ఆల్రెడీ నేను నిన్న ఫిల్ చేయడం జరిగింది. సో అమౌంట్ బేర్ చేసుకున్నాం, ఇక పర్లేదు పోతే పోయినాయి అనేసి అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ద పాయింట్. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.